కారణాలు వెదక్కుండా నువ్వు దేవుడిని నిత్యము స్తుతించాలి. కారణాలే వెతికితే లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన్ని సృష్టికర్త, తల్లి గర్భంలో నిన్ను ఆయన నిర్మించాడు. ఆయన చేతులతో నీకు రూపం ఇచ్చాడు, అవయవ నిర్మాణం చేశాడు. గర్భంలోని ఇవన్నీ జరిగాయి. అప్పుడు నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. నేను సృష్టించాను నిన్ను గర్భంలో అని చెప్తూ నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. నేను పుట్టించిన వాడు నిన్ను విడిచిపెట్టడు, నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్ర. నువ్వు నిజంగా కృతజ్ఞుడివై నీ తండ్రికి, నీ సృష్టికర్తకు కృతజ్ఞుడివై ఆరాధించి స్తుతించగలిగితే ఎప్పుడు నిరంతరమైన సహాయాన్ని నువ్వు చూస్తావు. రెండో కారణం మనం చూద్దాం. రెండో కారణం ఆయన మన ఉపకారి, మన ఉపకారి. కీర్తనలు 145వ కీర్తన 9-10 వచనాలు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూసారు అక్కడ, యెహోవా అందరికీ ఉపకారి. కొందరికి కాదు, కొందరికి కాదు, ఆయన నమ్ముకున్న వాళ్ళకి కాదు, ప్రతి మనిషికి ఆయన ఉపకారే. ఉపకారం చేసే ఉంచాడు, ఉపకారం చేసాడు, చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, అక్కడ ఇంకో మాట చెప్పారు, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. అంటే ఆయన ఏం చేసాడో, ఆయన ఏమి సృష్టించాడో వాటి మీద ఆయన కనికరం చూపిస్తాడంట. ఆయన ఉపకారం ఎలా చేస్తున్నారు తెలుసా? ఆయన సృష్టించిన వాటి మీద, ఆయన చేసుకున్న వాటి మీద ఆయన కనికరం చూపించి ఆయన ఉపకారం చేస్తున్నాడు. అందుకే కింద వచనంలో మనం చూస్తాం, 10వ వచనంలో, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ క్రియలన్నీ అంటే నీ కార్యాలన్నీ అనగా నీ పనులన్నీ, అంటే నువ్వు దేన్ని చేసేవో, దేన్ని సృష్టించేవో, అనగా దేవుడు దేన్ని సృష్టించాడో, ఆయన చేతులతో దేని చేశాడో, ఆయన వాక్కుతో దేని చేశాడో అవన్నీ కూడా, అనగా ఆయన సృష్టి అంతయు కూడా, ఆయన చేత సృష్టించబడిన అన్నీ కూడా ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. అంటే ఈ విశ్వం, ఈ సృష్టి అంతయు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. దేవునికి స్తోత్ర. మీరు మనం చూసినట్లయితే 148వ కీర్తనలో అక్కడి నుంచి మనం ఏమేమి ఎవరు స్తుతిస్తున్నారో మనం చూస్తామండి. అక్కడ హల్లెలూయా, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన్ని స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్య చంద్రులారా, ఆకాశ నక్షత్రములారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ మొత్తం మీరు కింద చూసుకోండి, అన్ని సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని స్తుతించాలి, స్తుతిస్తున్నాయి. దేవుడికి స్తోత్ర. పర్వతాలు సంగీత నాదం చేస్తున్నాయంట, పొలాలు చెట్లన్నీ చప్పట్లు కొడుతున్నాయి. హల్లెలూయా. సముద్రము, జలములు, నదులు, ఊటలు, జలధారలు అన్నీ దేవునికి సంగీత నాదంతో, ధ్వనితో ఆరాధిస్తున్నాయి. చెట్లన్నీ, హల్లెలూయా, దేవుడు ఏం చేశాడో అవన్నీ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి.
దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ ఎందుకు చేయబడ్డాయి? గాలి ఆక్సిజన్ కదా. ఇప్పుడు ఆ ఒక్కసారి ఆగిపోయింది అనుకోండి, సౌండ్ లేకుండా అందరూ చనిపోతాం. ఏ జీవి కూడా భూమి మీద బ్రతకలేదు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మంచివాడు. అందుకే మనకి మేలు చేసిన వాళ్ళకి మేలు చేస్తాం మనం. కానీ దేవుడు అలా కాదు, అందరికీ ఆయన మేలు చేసి ఉంచేశాడు. అంతే. బ్రతకండి అని బ్రతకడానికి అన్ని ఇచ్చేసాడు ఆయన. మానవుడు సర్వజీవులు అన్ని బ్రతకడానికి అన్ని ఆయన ఆశీర్వదించి ఉంచేశాడు. ఆయన ఆశీర్వాదమే, ఆయన దీవెనయే, ఆయన మేలుయే, ఆయన ఉపకారమే, ఆయన మంచితనమే మొత్తం సమస్త జీవరాశుల్ని చలింప చేస్తుంది, ఉనికిలో ఉంచుతూ ఉంది. ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించాలంటారా? ఆయన స్తుతించాలా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి స్తుతింప భద్రుడువై భద్రురాలువై ఉన్నావు. ఆయన రుణాన్ని ఏ మానవుడు తీర్చలేడు. ఇంకా ఆయన ఎంత మంచివాడు తెలుసా? మనల్ని పుట్టించినందుకు, మనల్ని కన్నందుకు మన రుణాన్ని ఆయనే తీర్చాడు. ఇంకా దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇవన్నీ కూడా చూడండి, మరి మన కోసం కదా. ఆకుకూరలు తింటున్నాము, కాయగూరలు తింటున్నాము, పళ్ళు తింటున్నాము. ఇవన్నీ మనం వాడుకుంటలేదా? గాలి, నీరు, ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు, మేఘాలు పంపించి ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అబ్బా, ఎంత అద్భుతం! ఇవన్నీ ఎవరి కోసం అంటే నీ కోసం అంటున్నాడు దేవుడు. దేవుని కూర్చున్న జ్ఞానం నీకు అబ్బితే నువ్వు ఆయన ఆరాధించకుండా ఉండలేవు. నీకు తెలియదు కదూ, ఇదిగో కాపను పెట్టి ఆరాధించండి అని చెప్పిస్తున్నాడు, ఆరాధనలో నడిపిస్తున్నాడు. నువ్వు అలా నిలబడి స్తోత్రం స్తోత్రం అను. అప్పుడు దేవుడు నీ నోటిని తాకుతాడు, నీకు జ్ఞానోదయం ఇస్తాడు. అప్పుడు నీకు నీవుగా అనుభవపూర్వకంగా ఆరాధించే అనుభవంలోకి దేవుని నడిపిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనకే కాదండి, అన్ని జీవరాశులను పోషిస్తున్నాడండి. పక్షులన్నిటికీ ఆయన ఆహారం ఇస్తున్నాడండి. చిన్న చిన్న పురుగులకు కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడండి. చిన్న చిన్న పిట్లున్నాయి, వాటికి కూడా ఆహారం ఇస్తున్నాడండి. దేనికి తగిన ఆహారము దానికి భూమి మీద దేవుడు ఉంచాడు, అవి తిని తృప్తి పొందుతున్నాయి. దేవుడికి స్తోత్ర. అక్కడ మనం చూస్తాం, చూడండి ఒకసారి 15వ వచనము. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. సర్వజీవులు కూడా దేవుని వైపు చూస్తున్నాయంట, సృష్టికర్త వైపు చూస్తున్నాయి. మనం పుట్టించినోడే మనం పోషించాలి, మనం పుట్టించినోడే మనకు నీళ్ళు ఇవ్వాలి, మనం పుట్టించినోడే మనకు ఆహారం ఇవ్వాలని చెప్పి ప్రతి జీవి దేవుని వైపే చూస్తున్నాయంటండి. ఆ జ్ఞానము ఆటకున్నదండి. అందుకే మనం మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మనకు పాఠం నేర్పించారు. మీరు ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తుతున్నాయా, అవి విత్తనాలు వేస్తున్నాయా, భూమి దున్నుతున్నాయా, పంట వేస్తున్నాయా, పంటలు పండిస్తున్నాయా, కోతలు కోస్తున్నాయా, పంటను సమకూర్చుకుంటున్నాయా, నూర్చుకుంటున్నాయా, కొట్లు వేసుకుంటున్నాయా, దాచుకుంటున్నాయా? ఆ పని ఏమి చేయట్లేదు అవి. కానీ అవి పోషించబడుతున్నాయి. వాటిని పోషించేది ఎవరు? దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పరలోక తండ్రి, నీ సృష్టికర్త, నీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. జీవరాశులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ ఆయన పోషిస్తున్నాడు. నీ తండ్రి పోషిస్తున్నాడు.
దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. చక్కని వాక్యం ఉంటుంది. గూళ్ళల్లో పక్షులు అరుస్తాయంట, ఆ పిల్లలు అరుస్తాయంట. గూళ్ళో ఉండి, ఎగరలేవు కదా పిల్లలు, గూళ్ళో ఉండి అరుస్తూ ఉంటాయి. హల్లెలూయా. అప్పుడు ఆ తల్లికి ఆహారాన్ని ఆయన సిద్ధపరుస్తాడంట. పిల్లలు అరుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 40-41 వచనాలు. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు వాటికి ఆకలి తీరుస్తావా? అబ్బా, ఆ మాట చూసారా? సింహాల గుహలో ఉన్నప్పుడు సింహ పిల్లలు గుహలో ఉండి అలా చూస్తూ ఉంటాయంట. ఆటలను దేవుడు చూసి ఈ ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పి వాటికి ఆహారం సిద్ధపరుస్తాడంట ఆయన. అడవిలో ఉన్న సింహాల పేరే ఎందుకు పెట్టారు తెలుసా? అడవికి రాజు సింహం అంటే ఇంక మిగతా జంతువుల గురించి చెప్పక్కర్లేదు. ఇంకా అంటే ప్రతి జంతువుని కూడా, ప్రతి మృగాన్ని కూడా ఆయన పోషిస్తున్నాడు. అడవిలో మృగాలన్నిటికీ రాజు సింహము. ఇప్పుడు రాజు అయిన సింహపు పిల్లలే గుహలో ఆకలితో ఉండి అలా వేచి చూస్తూ ఉంటే దేవుడు కన్నులు వాటి మీదకి వెళ్ళి వాటికి ఆకలి తెచ్చడానికి ఆహారం సిద్ధపరుస్తాడట. అక్కడ తర్వాత రాయబడింది, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు? ఈ మాటలు చెప్పేది ఎవరు తెలుసా? మనిషి కాదు, దేవుడే స్వయంగా యోబుతో మాట్లాడుతున్నాడు. కాకి ఆహారం ఎవరు సిద్ధపరుస్తున్నారు తెలుసా నీకు? తిండి లేక కాకి పిల్లలు ఆ గోళ్ళల్లో కావ్ 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 అని అరుస్తుంటే ఆహారం సిద్ధపరిచేది ఎవరు? నేను కాదా? హల్లెలూయా. వీటన్నిటికీ ఆహారం సిద్ధపరిచేవాడు. అసలు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృష్టించుకున్న నీకు ఆహారం నేను సిద్ధపరచడా? నీకేమైనా తక్కువ చేస్తాడా? నీకు వస్త్రాలు కావాలని తెలీదా? నీ కడుపుకి ఆకలేస్తుంటే నీ దేహానికి సత్తువు కావాలి, ఆహారం కావాలని నీ దేహం కోసం ఆయన ఆలోచించడా? నీ ఆరోగ్యం ఆయన పట్టించుకోడా? అడవులో ఆ గుహలో ఎక్కడో ఆ సింహ పిల్లలా చూస్తుంటే ఆటలనే చూసి ఆహారం సిద్ధపరుస్తాడే. పిట్టలు, ఆ చిన్న ఆ పసిపిల్లలు, ఆకాశ పక్షులు గోడల్లో ఉన్నప్పుడు అరుస్తూ ఉంటాయి. ఆ రెక్కలు ఇంకా పైకి వచ్చి ఎగరలేవు, అవరుస్తుంటే ఆటికి ఆహారం సిద్ధపరుస్తాడే. నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి జీవనాధారాన్ని సిద్ధపరచడా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అసలు నీ దేవుణ్ణి అర్థం చేసుకో, నీ సృష్టికర్తని అర్థం చేసుకో. మన భారాలు మన మీద వేసుకుంటాం, మన బరువులు మనమే మోస్తూ ఉంటాం, మన గురించి మనమే చింతిస్తూ ఉంటాం. నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే నీ తండ్రి యొక్క ఔన్నత్యం ఏంటి అర్థం చేసుకొని ఆయన సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించి చిన్ని బిడ్డ వల్ల ఆయన సందులో నువ్వు బ్రతికితే దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో పూచి తీసుకుంటాడు, నేను కాపాడుకుంటే ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పోషించేవాడు ఆయన, నువ్వు సంరక్షించేవాడు ఆయన. నీకు విషయంలో అన్ని కార్యాలు ఆయన చేసేసాడు. 103వ కీర్తనలో మనం చూస్తే దావీదు భక్తుడు అంటాడు, అక్కడ 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. చాలు. హల్లెలూయా. అక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని, ఆయన చేసిన ఉపకారములలో ఏ ఉపకారం మనం మర్చిపోకూడదండి.
హల్లెలూయా. ఉపకారములు మర్చిపో, కృతజ్ఞులై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభువే కృతజ్ఞత గలవాడు. అది మంచి గుణం అండి. ఆయన సద్గుణాల్లో అదొక్కటండి. నువ్వు చిన్న దానికి ఏమైనా చేసావంటే దానికి ప్రతిఫలం ఇచ్చేస్తాడండి. హల్లెలూయా. పేతురు దోణి జస్ట్ కొంతసేపు అలా వాడుకున్నందుకు ఆ దోణి అంతకు ముందు సముద్రంలో తిరిగి 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 అలసిపోయి ఆ ఒడ్డునున్నది ఖాళీగా ఉంది. ఒక్క చేప కూడా పట్టలేదు. ఖాళీ దోణి. ఆ ఖాళీ దోణి ఆ సీమోను పేతురు గారు ఇచ్చారు. ఆయనకి ఇచ్చినందుకు ఆ దోణి మీద కొంతసేపు నిలబడి కూర్చుని వాక్యం ప్రకటించారు. పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించారు. అనగా దేవుడు వాడుకున్నాడు, యేసయ్య వాడుకున్నారు ఆ దోణిని. అలా వాడుకున్నందుకు ఆ దోణి ఖాళీ ఉంచకుండా మొత్తం నింపేశాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి దేవుని పట్ల. భక్తుడు చూడండి, మొన్న గురువారం నేను ఈ విషయం మాట్లాడాను. హల్లెలూయా. ఆ ధనవంతుడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, అనేక సంవత్సరాలకు తరగని ఆస్తి నీకుంది, నీకేం కొదువు లేదని చెప్పి ప్రాణంతో మాట్లాడుకునేది అంతా నీది నీది నాది అంట. అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నాడు, ప్రాణంతో మాట్లాడుకున్నాడు. దేవుడు ఆ రాత్రి ఎర్రివాడా అన్నాడు. మరి ఎర్రుడు కాకపోతే ఇంకా వాడినా. హల్లెలూయా. మనిషి ఈరోజు అలాగే ఉన్నాడు. దేవుడి చేత సృష్టించబడి దేవుడిచ్చేవాడిని అనుభవిస్తూ దాన్ని స్వేచ్ఛపరుచుకుని తద్వారా వచ్చే ఫలాన్ని తింటూ దేవుడికి కొంచెం కూడా చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేని బుద్ధిహీనుడిగా ఉన్నాడు మానవుడు. అదే జ్ఞానం కలిగిన వాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి వెతికేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో ఏదియు మర్చిపోవద్దు. ఆయన నీకేం చేశాడు తెలుసా? ఆయన నీకేం చేశాడు తెలుసా? చూడండి, అక్కడ రాయబడ్డది, ఆయన నీ దోషములను. అబ్బా, అదండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను మూడోదిగా మనం ఎందుకు ప్రభుని స్తుతించాలి, ఉపకారంలో నేను కలిపి మాట్లాడుతున్నాను. ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, మన పాప విమోచకుడు, మన పాపం నుంచి, కర్మల నుంచి, శాపాల నుంచి విమోచించిన వాడు. ప్రాయశ్చిత్తం చేసేసి దేవుడితో నేను కలిపి నిత్యత్వానికి, పరలోకానికి వారసునిగా చేసిన వాడు. నీ సృష్టికర్త నిన్ను పుట్టించిన వాడే నీ పాప రుణం తీర్చాడు. నువ్వేం చేయక్కర్లొద్దు, నువ్వేమి చెల్లించక్కర్లొద్దు, నువ్వేమి ఇవ్వక్కర్లొద్దు. ఆయనే ఇన్వాల్వ్ అయిపోయి నీ పాపాల కోసం, ప్రాయశ్చిత్తం కోసం రక్తాన్ని చిందించి ప్రాణం ఇచ్చేసి ఆయన నీ పాపాలకి క్షమాపణ ఇచ్చి పరలోక రాజ్యానికి వారసుడిగా చేశాడు. అనగా దేవుని కుమారుడు, కుమార్తెవు కాబట్టి నువ్వు దేవుని కుమారుడుగాను, దేవుని కుమార్తెగాను వారసురాలుగా ఉండడానికి అలాంటి హక్కు, ఆ అధికారం, ఆ శక్తి రక్షణ ద్వారా ప్రభు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఇవ్వాలండి? నువ్వు ఏమి ఇచ్చిన వారికి రుణం తీర్చగలవు? ఏమొద్దు. నీ జీవితాన్ని అర్పించు, నీ జీవితాన్ని సమర్పించు. నీ ఇష్టం కాదు, దైవ చిత్తానికి నువ్వు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించు, చాలంతే. దావీదు అన్నాడు, నా జీవితకాలం అంతయు, బ్రతుకు కాలం అంతయు నేను ఆయన కీర్తిని పాడతాను, స్తుతిస్తాను. హల్లెలూయా. అంటే ఆయనకి ఒక అర్పణగా, స్తుతిగా, యాగంగా ఉండిపోతాను నేను. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడుతూ ఉంటే పాట రాదు, చప్పట్లు కొట్టలేవు. ఎన్నిసార్లు వింటావు నువ్వు? నిలబడ్డా ఒక్క నిమిషం ఆయన సందులో నిలబడలేవా? అది ఆరాధన. నిలబడతాం అంటే ఏంటి? నువ్వు మోకాళ్ళు వెళ్ళిపోతున్నావు, నిలబడలేవా? పోనీ మోకరించుట ఆరాధన అని చెప్పాను మీకు. ఆయన సంత నిలబడ్డం, అటెన్షన్లో నిలబడతాం, అదొక ఆరాధన. నువ్వు స్తోత్రం నోటితో చెప్పకుండానే నువ్వు అలా నిలబడితే చాలు ఆయన సన్నిధిలో, అదొక ఆరాధన. ఆయన్ని నువ్వు కనపరుస్తున్నావు, ఆయన సేవిస్తున్నావు. నువ్వు
చేతులు ఎత్తితే చాలు, నువ్వేం మాట్లాడక్కర్లేదు, చేతులు ఎత్తితే చాలు, అది దేవునికి ఆరాధనది. ఇలా చేతులు ఎత్తలేవా, చప్పట్లు కొట్టలేవా? నీ దేవుడు సామాన్యుడా? ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, సర్వశక్తి గలవాడు, ఆయన భీకరుడు, ఆయన భయంకరుడు. ఆయన సన్నిధిలో మోకరించాలి, సాగిలి పడిపోవాలి, వంగిపోవాలి, లొంగిపోవాలి, నిలబడాలి, చేతులెత్తేయాలి, సరెండర్ అయిపోవాలి, అర్పించేసుకోవాలి జీవితాన్ని. ఆయనంత గొప్పవాడు. 47వ కీర్తనలో మనం చూసినట్లయితే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. తర్వాత సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. ఎలా చేయాలి? మందిరంలోకి వచ్చి ఏం చేయాలా? కునుకాలా, నిద్రపోవాలా, నీరసంగా రావాలా? దేవుడి సన్నిధిలో నువ్వు ఆర్భాటం చేయాలి. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న ఆసక్తిని బట్టి నువ్వు నిలబడి దేవుడిని నోరు తెచ్చి ఆరాధించు, నీ పక్కోళ్ళని చూడకుండా. దావీదు అలాంటి వాడు. వాళ్ళని వీళ్ళని చూడలేదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో చూడలేదు. ఆయన నా దేవుడు, ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన ఎలా ఆరాధించాడు అంటే, అతను ఎగురుతూ నాట్యం ఆడుతూ దేవుణ్ణి ఆరాధించాడు. కారణం, ఆయన వెనకాల మందసం ఉంది. మందసు ముందు నాట్యం ఆడాడు. అనగా దేవుని సన్నిధులను నాట్యం ఆడచ్చు. దేవుని సన్నిధి చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడిపోతున్నావు, స్తోత్రం అని చెప్పలేకపోతున్నావు, హల్లెలూయా అనలేకపోతున్నావు, నోరారా పిలవలేకపోతున్నావు. ఏదో శక్తి నిన్ను నొక్కేస్తుంది. స్తుతించకుండా, నీ దేవుణ్ణి స్తుతించకుండా నువ్వు స్తుతించలేకపోతే వర్షం పడదు, నువ్వు ఫలించవు, నువ్వు అభివృద్ధి చెందవు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించే వారి మీదకి వర్షం పడుతుందంట, ఆ భూమి పండుతుందంట పచ్చగా. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి ఆ కీర్తన కూడా ఒకసారి చదవచ్చు, పర్వాలేదు. 67వ కీర్తన 5వ వచనం కాడి నుంచి, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. స్తుతించినప్పుడు, ప్రజలందరూ నిన్ను స్తుతించినప్పుడు అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. అప్పుడు దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. చూసారా, దేవుడు మంచివాడు, మనల్ని ప్రేమించాడు, మనకెంతో ఉపకారం చేశాడు, మనల్ని అద్భుతంగా సృష్టించాడు ఆయన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. స్తుతించు. నువ్వు స్తుతించడానికి మరలా నేను ఈ సమయంలో స్తుతి గురించి ఎంత చెప్పానండి మీకు. అన్ని రకాలుగా, అన్ని కోణాల్లో స్తుతి గురించి చెప్పాను నేను. ఇంకో మరలా ఇప్పుడు కారణాలు చెప్తున్నాను. ముఖ్యమైన కారణాలు, ఆయన సృష్టికర్త, ఆయన ఉపకారం పొందని మనిషి లేడు, గాలి పీల్చని మనిషి లేడు. మనిషి అయిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా గాలి పీలుస్తూ ఉన్నాడు, అందుకే బతికున్నాడు. అందుకే దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు, ఆడికి బుద్ధే లేదు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించు. దేవునికి ఇంకా భూమి మీద ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఒక మానవుడిగా నీకుండవలసినవి అన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ, మేలు చేస్తూ, అనేక ఉపకారాలు చేస్తూ. హల్లెలూయా. తల్లికి, నీ తల్లిదండ్రికి, నీ తల్లికి నిన్ను గర్భఫలంగా ఇవ్వలేదా? నీకు మరల గర్భఫలం ఇవ్వలేదా? ఇలాగ దేవుడు గర్భఫలాలు ఆయనచ్చే బహుమానం అంటది. అంటే నేను ఎంత పట్టించుకోకపోతే నువ్వు అది పొందుకున్నావు. ఇలా దేవుడికి ఎంత కృతజ్ఞత చెల్లించాలి. 9 నెలలు నువ్వు మోస్తున్నావు కడుపులో బిడ్డని, నువ్వు ఎప్పుడన్నా దేవుడిని స్తుతించావా? ఆశ్చర్యపోయావా? ఎప్పుడు నా గర్భంలో ఒక శిశువు చక్కని రూపం దాల్చుకుని బయటకు వస్తున్నాడే, అబ్బా ఇది ఎంత అద్భుతం. ఆ డెలివరీ టైంలో ఎంత కృప,
దేవుడు ఆ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే కానీ ఆ కార్యం జరగదే. ఇలా దేవుడు ఎన్ని అద్భుతాలు మానవ జీవితంలో చేస్తుంటే దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం. పిచ్చి మూఢనమ్మకాలు పెట్టుకుంటాం. గర్భిణీ స్త్రీకి ఎన్ని మూఢనమ్మకాలు పెడతారో, మూఢాచారాలు చేస్తారో. ఆ డెలివరీ అయిన తర్వాత కూడా ఎన్ని ఆచారాలు పాటింటారో, మూఢాచారాలన్నీ కూడా. దేవుడు నిన్ను ప్రేమించి నీకు బహుమానం ఆయన ఇస్తే నువ్వు ఎవరికో దానికో ఆ గాలికి ఈ గాలికి ధూళికి దెయ్యానికి పిచాచికి భయపడాలని పనేంటి? అది ఎంత లోకు, అది దురాత్మలకి ఎంత లోకు ఇస్తున్నావు నువ్వు, దెయ్యాలకి ఎంత లోకు ఇస్తున్నావు నువ్వు. నిన్ను పుట్టించినోడు దేవుడా, ఆయన నీ తండ్రా, ఆయన నీకు తోడుగా ఉన్నాడా, ఆయన నీకు గర్భఫలం ఇచ్చాడా, ఆయన మనిషిగా ఈ భూమి మీద బ్రతకడానికి అన్ని ఆయన ఇస్తున్నాడా? నువ్వు దెయ్యాలకి దేవతలకి భూతాలకి గాలికి ధూళికి భయపడతావా? అది ఇంక ఎంత మూఢనమ్మకం, అది ఎంత పిరికితనం. అది దేనికి భయపడతావు అది మళ్ళీ ఊరైపోద్దంట. అందుకే దేవుడు అంటున్నాడు భయపడొద్దు, దేనికి నువ్వు భయపడొద్దు అని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడికి స్తోత్రం. ఎన్ని ఆచారాలు చేస్తామో, ఎన్ని చేస్తామో. ఇలాగ ఆ గర్భిణీ స్త్రీ బయటకు వచ్చిందంటే దిట్టు తీస్తాం, మళ్ళీ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిందంటే అక్కడ దిట్టు తీస్తాం, చెంబట్టుకుని ఎదురొస్తాం. ఎన్ని రకాల ఆచారాలు చేస్తామండి, ఎన్ని మూఢాచారాలు కదా. దేవుడు చిచ్చి అని ముఖం తిప్పేసుకుంటాడంట. నా పిల్లల ఇలా చిచ్చి ఎందుకు కన్నాను రా బాబు, వీళ్ళని ఎందుకు పుట్టించాను రా బాబు అని బాధపడతాడంట ఆయన. అప్పుడు నీ కోసం దేవుడు సిద్ధపరిచినవి నువ్వు సంతోషంగా అనుభవించలేవు. మాట ఆలకించోడికి ఏం చేద్దాం, అబ్బా తీసుకో అబ్బా అంటాడు. తప్పదు, కన్నాడు కాబట్టి. అలాగే దేవుడు బలవంతంగా మనకు పడేయకూడదు, ప్రేమతో పొంగిపోయి నిన్ను ఆశీర్వదించాలా. హల్లెలూయా. యేసయ్య గురించి ప్రభు తండ్రి ఏం సాక్ష్యం ఇచ్చారో అలాంటి సాక్ష్యం ఇవ్వాలి మన గురించి కూడా. ఈయన నా ప్రియ కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ దావీదు స్తుతించడానికి కారణం ముందు భౌతికమైన మేలు గురించి మాట్లాడతలేదు. ఆయన్ని అక్కడ చూడండి, ఆయన్ని దోషములన్నిటినీ క్షమించి అందించాలా, తక్కువ చదవాలా. ఆయన నీ దోషములను అది. ఎందుకంటే మన జీవితానికి ముందుకు వెళ్ళకుండా శాపాలతో కప్పేసి సిదిగిపోయి నాశనం అయిపోయిన కారణం ఏంటంటే ఇదిగో దోషాలు వచ్చి మనమే పడతా ఉంటాయి. హల్లెలూయా. నీ నోటితో చేసే దోషాలు, నీ చేతులతో చేసే దోషాలు, నీ నడకల ద్వారా చేసే దోషాలు, నీ క్రియల ద్వారా, అన్ని క్రియల ద్వారా చేసే నీ బ్రతుకులో ఎన్నో దోషాలు నువ్వు చేసినవి కాదు, మీ అమ్మ చేసినవి, మీ నాన్న చేసినవి వచ్చి నీమే పడుతుంటాయి. 3-4 తరాలు ఆ దోషాలు వచ్చేస్తాయంట. వాళ్ళు చేసినవి ఆ కర్మలు వచ్చి మనమే పడతాయి. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ పాప రుణాన్ని తీర్చేశాడు ఆయన. నీ పాపాలకైనా ప్రాయశ్చిత్తం చేసేసి క్షమాపణ ఇచ్చేసాడు అంతే. నువ్వు ఆ క్షమాపణ కూడా పొందుకోపోతే ఇంక నీ కర్మ అంతే. ఇంకా దేవుడు ఒరే నీ పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసాను రారా అంటే ఎవరికి జ్ఞానం లేదు. హల్లెలూయా. లేదు, ఆయన స్వయంగా నీ తండ్రి, ఆయన ఒక్కడే నీ పాపాల కోసం ఆకాశానికి భూమికి మధ్యలో మ్రాను మీద వ్రేలాడి ప్రాయశ్చిత్తార్థమే రక్తమంతా కార్చేశారు. దావీదు ఏ విషయంలో స్తుతించమని, నిన్ను గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా చేశాడు రా బాబు, నిన్ను దేవుడు రాజుగా చేశాడు. ఈ రాజ్యం అంతా మహా చక్రవర్తిగా చేశాడు. దేవుడిని స్తుతించు నా ప్రాణమా స్తుతించు. నో కాదు, ఆయన దోషాలు క్షమించాడు, నీ పాపాలకు క్షమించాడు ఆయన. అది గొప్పదే. మనం చేసే పాపాలు ఉంటాయండి, లెక్కెట్టగలమా? ఆ పాపాలన్నీ ఆయన క్షమించుకుంటూ వచ్చేస్తున్నాడండి, తుడిచేసాడు ఆయన. ఆ దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన దేవుని స్తుతించాలా. అందుకే రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలంట.
హల్లెలూయా. ఆడ కింద మీరు చూసినట్లయితే ఇంకా నీ సంకటములను కుదుర్చేవాడు. తర్వాత చెప్పాడు సంకటాలు కుదుర్చేవాడు. నీ బాధా సాధలన్నీ కూడా అన్నీ బాగు చేసేవాడై ఉన్నాడు. ఆమె చెప్పండి. కారణం ఒకటి, ఆయన మన సృష్టికర్త, ఆయన మన ఉపకారి, ఆయన మన రక్షకుడు. దేవుణ్ణి స్తుతిస్తున్నావో లేదో ఒకసారి ఆలోచించు. నీవు దేవుడు, సర్వశక్తుడు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము కొత్తగా ఉండు, అవి ప్రతిదినము కొత్తగా ఉండు. ఓ జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రితును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రితును. నీవు దేవుడు, సర్వశక్తుడు, నీవు దేవుడు, సర్వశక్తుడు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము కొత్తగా ఉండు, అవి ప్రతిదినము కొత్తగా ఉండు. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతు స్తోత్రింతును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతు స్తోత్రింతును. మా కొరకు సమాధానం ఇచ్చుటకై దండనంత నీ పైన పడినే ప్రభు, మా కొరకు సమాధానం ఇచ్చుటకై దండనంత నీ పైన పడినే ప్రభు. అయ్యా నీ పైన పడినే ప్రభు, అయ్యా నీ పైన పడినే ప్రభు. నీవు దేవుడు, సర్వశక్తుడు, నీవు దేవుడు, సర్వశక్తుడు, నీ జాలికి హద్దులు లేవు. అది స్తుతించు, ప్రేమకు కొలతలు లేవు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు మనసారా స్తుతింతు స్తోత్రింతును. ఏమైనా ఎలాగైనా ఎప్పుడైనా ఎక్కడైనా నా తండ్రివి, నీవు నా సృష్టికర్తవు, నీవు నా ఉపకారి, నీవు నా రక్షకుడవు. స్తుతించకుండా ఎలాగూ గలనయ్యా, నిన్ను విడిచి నేను ఎలా బ్రతకగలనయ్యా. స్తుతించకుండా ఎలాగూ గలనయ్యా, లేకుండా ఎలా బ్రతకగలనయ్యా. నిజముగా మా యొక్క పాపములను మోసుకుని దుఃఖము
దుఃఖములను భరించితివే, నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. అయ్యా దుఃఖములను భరించితివే, అయ్యా దుఃఖములను భరించితివే. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా ఉండును, అవి ప్రతిదినము క్రొత్తగా ఉండును. మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీ పైనే పడినే ప్రభు. మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీ పైనే పడినే ప్రభు. అయ్యా నీ పైనే పడినే ప్రభు, అయ్యా నీ పైనే పడినే ప్రభు. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు. నీ జాలికి హద్దులు లేవు, ప్రేమకు కొలతలు లేవు. అమ్మా చేతులు చాపి, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా ఉండును, అవి ప్రతిదినము క్రొత్తగా ఉండును. ఆయన కోసము నిన్ను పుట్టించి నిన్ను మనిషిగా ఈ భూమి మీద ఉంచి నీ పాపాల కోసం ప్రాయశ్చిత్తం కోసం ఆయన కూడా మనిషిగా రావాల్సి వచ్చింది. ఆయన నా పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆ శిక్ష ఆయన భరించి, ఆ మరణము ఆయన భరించి. దేవుడికి మరణం ఉందా? ఆయనకి మరణం లేదు, కానీ నీ స్థానంలో ఆయన మరించారు, నీ శిక్ష ఆయన భరించారు, నీ అవమానం ఆయన భరించారు, నీ నిందలు ఆయన మీద వేసారు, నీ పాపాన్ని వచ్చే ప్రతి శిక్ష కూడా ఆయన భరించారు. కొరడాలతో కొట్టబడ్డారు, మురానికి మేకులతో గుర్చబడ్డారు, దేహమంతా చీల్చబడి రక్తమంతా కాచి, ఒక్క చుక్క లేకుండా రక్తమంతా కాచి ప్రేమ చూపారు.